నిరుద్యోగ యువతకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ సంవత్సరంన్నర గడిచిపోయింది. సంవత్సరంన్నరలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు సుమారు 12-13 వేల ఉద్యోగాలు లేని పరిస్థితి. కాబట్టి ఉద్యోగాలలో దోకా చేసినారు. మళ్ళీ చెప్తున్న బ్రదర్, మీ టీవీ ద్వారా కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరికే కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకు, కేసీఆర్ ఇచ్చిన రిజల్ట్కి మేము ఇచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. కూడా లెక్క పెడతామన్నాడు ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియం వేదికగా. ఇప్పుడు ఇలా మీ టీవీ ద్వారా తల లెక్క పెడుతున్నానండి. కేసీఆర్ భర్తీ చేసిన పోస్టులు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల సంఖ్య చెప్తున్నానండి. గురుకులాలు టీజీటీ పీజీటీ 9210. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఏప్రిల్ 2023లో వచ్చింది. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ 17,516. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? జూన్ 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు. ఎన్ఏసీరు 587. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? ఏప్రిల్ 2022. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఏప్రిల్ 2023 పరీక్షలు నిర్వహించారు. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. అదేవిధంగా స్టాఫ్ నర్సులు 5,204. డిసెంబర్ 2022. ఎవరున్నారు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఆగస్టు 2, 2023. ఎవరున్నారు ముఖ్యమంత్రి? పరీక్షలు నిర్వహించారు. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ఉన్నప్పుడు నిర్వహించిన పరీక్షలను వీటిని పట్టుకొని ఇక నేనేసిన అని మాట్లాడతాడు. మొత్తం ఎన్నివి? 32,517 ఉద్యోగాలు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్, కేసీఆర్ నిర్వహించిన పరీక్షలు, నియామక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మళ్ళీ మర్చిపోకు నువ్వు. నియామక పత్రాలు అంటే కేసీఆర్ పరీక్ష నిర్వహించిండు, కేసీఆర్ రిజల్ట్ ఇచ్చిండు. నియామక పత్రాలు మాత్రం ఎల్బీ స్టేడియంలో పెద్ద అయ్యాల కూడా తెచ్చిండు. టీచర్ల ముందర కూడా కేసీఆర్ తెచ్చిండు. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా అని చెప్పి అన్నాడు. ఈ సంస్కార హీనునితోటి కేసీఆర్ చర్చకు వస్తాడా?